ఎస్, మనకు సరైన నాయకుడు కావాలి. నాయకుడు అంటే ఎవరు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాయకుడు ఎలా ఉండాలి, ఎలాంటి వాడు కావాలి? ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని నాయకుడిని ఎందుకు అనాలి? అనాలి. ఎందుకంటే మనిషి మనిషి పుట్టాక ఏదో ఒక వయసులో వైరాగ్యం ప్రతి ఒక్కరికి వస్తుంది. అది వచ్చి తీరాలి. కేవలం ఎప్పుడు వస్తుంది మనిషికి వైరాగ్యం? వస్తుంది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? శ్మశానానికి వెళ్ళినప్పుడు మాట్లాడతారు మన అందరం కూడా. వైరాగ్యం ఎక్కడ లేని వైరాగ్యం వచ్చేద్ది. ఎవరన్నా ఒక వ్యక్తి, మన బంధువులు ఎవరన్నా పోతే వాళ్ళు కూడా శ్మశానం దగ్గరికి వెళితే అక్కడ మాట్లాడతారు. ప్రతి ఒక్కడో వేదాంతి అయిపోతాడు. అందరికీ వేదాంతం వచ్చేద్ది. అందరూ వైరాగ్యం మాట్లాడేస్తారు. శ్మశానం నుంచి ఒక అడుగు బయటకు పెట్టేసరికి మొత్తం అంతా మాయ మర్చిపోతారు మొత్తం. ఆ వైరాగ్యం అనేది మనిషిలో కొంత వయసు వచ్చాక ఉండాలి. అది ఉన్న వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఎందుకంటే ఆ వైరాగ్యం ఉన్నవాడికి స్వార్థం ఉండదు. స్వార్థం అంటే ఏంటని? నీకు తిండి ఉంది, బట్ట ఉంది, సరిపోయింది, నీ జీవితానికి సరిపోయింది, ఇంకేం చేద్దాం? మనం ప్రజాసేవ అంటే మనం సంపాదించుకోవడం కోసం కాదు, కీర్తి సంపాదించుకోవాలి. సంపాదన అంటే కీర్తి, డబ్బు కాదు కీర్తి. ఆ కీర్తి సంపాదించుకోవడం కోసమే ఇప్పుడు వైరాగ్యం ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. సరే, తనకున్న సంపాదించడం ఉన్నది కూడా ప్రజలకి పంచిపెట్టేస్తున్నారు. ఇప్పుడు ఉన్న నాయకులందరినీ పోల్చుకుంటే ప్రతి ఒక్కడు అందరూ సంపాదనకి, బిజినెస్, వ్యాపారం ఏదోటి చేసుకొని మొత్తం డబ్బు సంపాదించడమే లక్ష్యం. రాజకీయ నాయకుల లక్ష్యాలు ఏంటి? డబ్బు సంపాదించేయడం, దాన్ని కాపాడుకోవడం. ఇదే రెండే లక్షణాలు. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్కి వేదాంతం ఉంది, వేదాంతం తెలుసు. వేదాంతం వైరాగ్యం ఉన్నవాడే ప్రజల్ని పాలించగలరు.